శ్రీ గణేశాయ నమః. శ్రీ జగన్మాతయే నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని మొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళ యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ 2024 డిసెంబర్ 15, 16, 17వ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది. అయితే అది ఎటువంటి శక్తి? ఆ శక్తి గనుక బయటికి రావడం కారణంగా మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా? అయితే ఈ రాశి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ డిసెంబర్ 15, 16, 17వ తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి ఎలా బయటకు వస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే, మేషరాశి 12 రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ ఈ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు. మేషరాశి వాళ్ళ వ్యక్తిత్వాన్ని గనక మనం చూసినట్లయితే ఈ మేషరాశి వాళ్ళు ఎంతో మంచి గుణాన్ని కలిగినటువంటి వ్యక్తులు. వీరి మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది. ఇతరుల యొక్క ఎదుగుదలను, ఇతరుల యొక్క యోగక్షేమాలను ఎప్పుడూ కూడా వీళ్ళు కోరుకుంటూనే ఉంటారు. వారు జీవితంలో ఎదగడం కోసం వీళ్ళ వంతు సహాయం అయితే చేస్తూ ఉంటారు. వారికి కావలసినటువంటి పనులను వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎవరి మీద జెలసీగా అస్సలు ఫీల్ కారు. అలాగే ఒకరిపైన అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేటటువంటివి వీళ్లకు చేతకాని పని. మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకునేటటువంటి వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం వీరు కోరుకోరు. మేషరాశి వ్యక్తులకు చంచల స్వభావం అధికంగా ఉంటుంది. ఒక నిర్ణయాన్ని వీళ్ళు వెంటనే మార్చేసుకుంటూ ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులకు జీవితంలో ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం కారణంగా వీళ్లను కొంతమంది శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ రాశి వ్యక్తులకు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వాళ్లకు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ఈ మేషరాశి వాళ్ళు బంధాలకు, బంధుత్వాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత అధికంగా ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషులు అధికంగా ఉంటారు. మేషరాశి వ్యక్తులు తెలివితేటలతో వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీళ్ళ మీద పన్నేటటువంటి కుట్రలను వాళ్ళకే తిప్పికొట్టగలిగే సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తులు ఈ మేషరాశి వ్యక్తులు. ముఖ్యంగా వీరు నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు కలవారుగా వీళ్ళు గుర్తింపు సాధిస్తారు. మేషరాశి వ్యక్తులకు జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీళ్ళు చూసే ఉంటారు. ఎలా అంటే షూరిటీ సంతకాల విషయంలో మోసపోయి ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఇతరులకు ఆర్థిక సహాయం చేసి డబ్బులను నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించి ఉంటాయి. ఇక మేషరాశి వ్యక్తులకు ఈ డిసెంబర్ 15, 16, 17వ తేదీల తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అయితే ఇప్పుడు బయటకు పోబోతూ ఉంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ శక్తియే కారణం. అది మీ ఇంట్లో నుండి బయటకు అయితే ఇప్పుడు రాబోతూ ఉంది. ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడం కారణంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి శుభాలను మీరు పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా ప్రతి ఒక్క మానవుడి మీద ప్రతికూల ప్రభావాలను అయితే చూపుతుంది. అయితే నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనేటటువంటి సామెతనైతే ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందనే చెప్పచ్చు. ఈ మేషరాశి వ్యక్తులకు ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీగా మీ చుట్టూనే తిరిగి మీ జీవితంలో అనేక సమస్యలకు దారి తీసింది.
ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు అయితే మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు, ఇబ్బందులను అనుభవించారు. అయినప్పటికీ మీ జీవితంలో మీరైతే ధైర్యాలను, సాహసాలను అయితే వదలలేదు. వాటితోనే ముందుకు సాగారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మీ మనస్సులో మాత్రం ఏదో ఒక తెలియని బాధ అయితే, ఏదో ఒక తెలియని సమస్యలైతే మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అయితే అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాశి వ్యక్తులకు వీరి జీవితంలో ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్ 15, 16, 17వ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అయితే ఇప్పుడు బయటకు రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ జీవితం అంతా కూడా అద్భుతంగా మారుతుంది. మీ ఇల్లు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ మీ నుండి దూరం పోతుందో అప్పుడు ప్రతి ఒక్క సమస్య కూడా మీ నుండి దూరం పోయినట్టే. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు. చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ రాశి వ్యక్తులకు వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులైతే ఇదివరకు వీళ్ళు కోరుకుని ఉంటారు. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కారణంగానే ఎన్నో సమస్యలకు వీళ్ళైతే గురి అయి ఉంటారు. అయితే ఈ నెల 15, 16, 17వ తేదీలలో అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు. ఎంతో మంది వ్యక్తులను మీరైతే ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని నింపుతారు. దీని కారణంగా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక సందర్భంలో జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ కలుగుతుంది. ఎందుకంటే దీనికి కారణమంతా కూడా నెగటివ్ ఎనర్జీనే. కాబట్టి ఈ రాశి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతూ ఉంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఇప్పుడు బయటికి వెళ్ళపోబోతూ ఉంది. అయితే అది ఎలా అంటే మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనుక వెంటనే తీసి వాటిని బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు ఇంట్లో ఉండటం మూలంగా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో దాగి ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, విరిగిన వస్తువులు, అలాగే పగిలిన గాజు ముక్కలు కావచ్చు, అద్దం, ఇలాంటివన్నీ కూడా మీ ఇంట్లో ఉండటం కారణంగా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది. ఇటువంటి వస్తువులన్నిటినీ కూడా వెంటనే మీరు బయట పడేయండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. అదేంటంటే కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఏదైనా ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకువచ్చి దానికి పసుపు పూసి గంధం, కుంకుమతో బొట్లు పెట్టి ఈ విధంగా మీరు కలబంద ముక్కను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే గనుక మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం కారణంగా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్పులు, బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఈ డిసెంబర్ 15, 16, 17వ తేదీలలో ఏ రోజైనా, ఏ సమయంలో అయినా సరే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లోంచి బయటికి పోతుంది. మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఇటువంటి సమస్యల నుంచి మీకైతే విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా మేషరాశి వ్యక్తుల జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి ప్రతిరోజు శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత చదవండి. ఇక మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో ఖచ్చితంగా శుభాలు మరిన్ని పొందుతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.